పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరమగీతముల గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వాక్యంలో మొదటి భాగం, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. చాలండి. ఈ వచనంలో మొదటి భాగం మనం చదువుకోవటం జరిగింది. ఈ వాక్య భాగం యొక్క ధ్యానం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్య ముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా వాడుకొనండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంగమా, సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంగమా, షారోను పొలములో పూసిన తొలి పుష్పమా, షారోను పొలములో పూసిన తొలి పుష్పమా, పరిమళ తైలమా సువాసనల సారమా, పరిమళ తైలమా సువాసనల సారమా, సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంగమా, ఆకులు వాడని ఫలముల వృక్షమా, ఆత్మతో నిండిన కలువరి అభిషేకమా, వాక్యపు జలములలో వికసించిన పద్మమా, సత్యమునకు నీవే స్థిరమైన స్తంభమా, ఆకులు వాడని ఫలముల వృక్షమా, ఆత్మతో నిండిన కలువరి అభిషేకమా, వాక్యపు జలములలో వికసించిన పద్మమా, సత్యమునకు నీవే స్థిరమైన స్తంభమా, రానున్న రారాజును ఎదుర్కొనే సంఘమా, రానున్న రారాజును ఎదుర్కొనే సంఘమా, పరిమళ తైలమా సువాసనల సారమా, పరిమళ తైలమా సువాసనల సారమా, సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంగమా. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగం పరమగీతముల గ్రంథంలోనిది. చెప్పండి, ఎందులోనిది? చక్కగా వింటున్నారు మీరు. పరమగీతముల గ్రంథంలో ఉన్న వాక్యం మనం చదువుకోవటం జరిగింది. చదవబడిన వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన కొరకు పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పే ముందు కొన్ని వివరాలు చెబుతాను, చాలా శ్రద్ధగా మీరు వినాలి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 5 కావ్య గ్రంథాలు ఉన్నాయి. నాతో చెప్పండి, ఎన్ని? 5 కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఈ 5 కావ్య గ్రంథాలలో ఒకటి పరమగీతముల గ్రంథం. పరమగీతముల గ్రంథంలో అలంకార భాష ఉంది. నాతో చెప్పండి, ఏ భాష? అలంకార భాష. పరమగీతముల గ్రంథమంతయు అలంకార భాషలో వ్రాయబడి ఉంది. బైబిల్ అక్షరమై, అలంకారమై, మర్మమై ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాక్యం అక్షరమై, అలంకారమై, మర్మమై ఉంటుంది. బైబిల్ తెరిచిన వెంటనే మనకేం కనపడతాయి? అక్షరాలు కనపడతాయి. అక్షరాలు కనపడుతున్నాయి కదా అని బైబిల్ని అక్షరార్థంగా అసలు చదవకూడదు. అక్షరార్థంగా చదివితే అపార్థం చేసుకుంటావు. అపార్థం చేసుకుంటే పెడార్థాలు తీసుకుంటావు. పెడార్థాలు తీసుకుంటే పరమార్థాన్ని మర్చిపోతావు, పోడైపోతావు. కాబట్టి అక్షరార్థంగా
బైబిల్ని ఎక్కడా ఎప్పుడు ఎవ్వరూ చదవకూడదు. మనకు కనిపించే ఈ అక్షరముల వెనకాల అలంకారం ఉంటుంది. దానినే అలంకార భాష అంటారు. అలంకార భాష తరువాత ఉండేదే మర్మము, అదే ఆత్మీయ సత్యము, అది మన ఆత్మలకు ఆహారము. వడ్ల గింజ తెలుసుగా మీకు? వడ్ల గింజలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి, పైన ఊక ఉంటుంది, పొట్టు అంటాం దాన్ని. 2, బ్రౌన్ షేడ్లో ఒక పొర ఉంటుంది. 3, తెల్లటి గింజ ఉంటుంది. మనం తినే ఆహారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఇప్పుడు? 3 భాగాలు. ఊక అంటే పొట్టు, బ్రౌన్ షేడ్లో ఒక పొర, తెల్లటి గింజ. ఆ గింజలు మన శరీరమునకు ఆహారంగా ఉన్నాయి. మనం తినే ఆహారంలో 3 భాగాలు ఉన్నట్లు వాక్యాహారంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. అక్షరము, అలంకారము, మర్మము అని 3 ఉంటాయి. దయచేసి గుర్తుంచుకోండి. అక్షరం వెనకాల ఉండేదే అలంకారం. ఈ అక్షర అలంకారాల వెనకాల ఉండేదే మర్మం, అదే ఆత్మీయ సత్యం, అది మన ఆత్మలకు ఆహారం. ఆ ఆహారం మనకు అందాలంటే అక్షరాన్ని, అలంకారాన్ని దాటుకుని దేవుడు చెప్పే సందేశాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి బైబిల్లో అలంకార భాష ఉంది అని గుర్తుంచుకోవాలి. పరమగీతముల గ్రంథమంతయు అలంకార భాషలోనే వ్రాయబడింది. అలంకార భాష అంటే అదేదో వింతైన భాష ఏమో, అది మనకు రాదేమో, ఆంగ్ల భాషలాగా అది కూడా కష్టమేమో అనుకోకండి. అలంకార భాష చాలా సులువైన భాష, చాలామంది మాట్లాడుతున్న భాష, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనం మాట్లాడుతున్న భాష, పోలికలతో కూడిన భాష అలంకార భాష. ఒక వ్యక్తిని మరొక విధంగా, ఒక వస్తువును మరొక విధంగా, ఒక ప్రాంతాన్ని మరొక విధంగా పోల్చి మాట్లాడటమే అలంకార భాష. అలంకార భాష కాబట్టి పోలికలతో కూడిన భాష అలంకార భాష అని గుర్తుంచుకోండి. బైబిల్లో అలంకార భాష ఉంది. బైబిల్లో అలంకార భాష ప్రకారం మనుషులు చెట్లకు, పిట్లకు, గుట్లకు, ముళ్ళ తుప్పలకు, గచ్చ పొదలకు, గుర్రాలకు, గాడిదలకు, గొర్రెలకు, మేకలకు, మొసళ్లకు, సర్పాలకు వివిధ రకాలుగా పోల్చబడ్డారు. చాలా పోలికలతో కూడిన అలంకార భాష ఉందండి బైబిల్లో. మనం కూడా మాట్లాడుతూ ఉంటాం కదండి. ఒక్కోడు ఉంటాడు, ఏడొచ్చినా వివరం ఉండదు, కుటుంబానికి ఏమాత్రం ఉపయోగపడ్డో, అలాంటి వాడిని చూసి ఏమంటాం? రేవులో తాడి చెట్లకు ఎదిగేవరా, ఏళ్ళు వచ్చినాయి ఏమి లాభంరా అంటాం. అంటే వాడు తాడి చెట్టా? కాదు, అలా పోల్చాం. అది అలంకార భాష. ఇంకా మోటుగా పల్లెటూళ్ళల్లో పోదు బొబ్బాయి చెట్లాగా ఎదిగేవురా, ఉపయోగం ఏంటరా నీ వల్ల అంటారు. ఆడేమన్నా బొప్పాయి చెట్టా? కాదు, అలా పోల్చి గద్దించారు. అది అలంకార భాష. గమనించండి, మనం మాట్లాడుతూ ఉంటాం అలంకార భాష. మీరు గమనించాలి, కొంతమందిని గాడిదలు అని కూడా అంటూ ఉంటాం మనం కదా. ఒక్కో తల్లి వచ్చి మా వాడండి మాట అంటలేదండి, అడ్డగాడిదలా తిరుగుతున్నాడు అని అంటారు. అప్పుడు మనసులో మనకి ఆడ అడ్డమైతే ఇవ్వండి నిలువ అన్నట్టుగా ఉంటుంది. వాడిని గాడిదకు పోల్చింది, అది అలంకార భాష. ఓకేనా? కనుక ఇదంతా అలంకార భాష. కొన్నిసార్లు వీడి నోట్లో నోరెట్టినా ఒకటి, కుక్క నోట్లో కరపెట్టినా ఒకటి అంటారు కొంతమందిని. అంటే చిన్న గొడవకు పెద్ద గొడవకు పేట్రికి పోయేవాడిని అంటే వాడిని దేనికి పోల్చారు? కుక్కకు పోల్చారు. అది అలంకార భాష. వీడు వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే జిత్తుల మారి నక్క అంటాం కొంతమందిని, వాడిని నక్కకు పోలుస్తాం. కొత్తగా వచ్చిన కోడలు అత్తగారి నెత్తి మీద దొత్తయిందనుకోండి, ఈ అత్తగారు తన కొడుక్కు చెప్పుద్ది, కొత్తగా వచ్చిన కోడలు పిల్ల అంటే నీ భార్య అనగా నా కోడలు అంటది. వెంటనే నా కోడలు అందం, తేడా వచ్చింది కాబట్టి. అత్తగారిని కూడా చూడకుండా చెట్టంత మనిషిని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అంటోందిరా అంటది.
అంటే ఇప్పుడు చెట్ట కాదు, అలా పోల్చుకుంది. అది అలంకార భాష. భూమిలో బుడగారిలాగా ఎంత ఉంటుందండి ఆవిడ, అయినా చెట్టు అంత మనిషిని పోల్చుకుంటుంది. అది అలంకార భాష. ఇదంతా అలంకార భాష. బైబిల్లో కూడా అలంకార భాష ఉంది. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని తనను తాను చెట్టుకు పోల్చుకుని చెప్పుకున్నాడు భక్తుడు. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు, పిల్లలు మొక్కలకు పోల్చబడ్డారు. ఒక చూపు లేని వాడికి యేసు ప్రభువు వారు చూపునిచ్చి నీకేం కనబడుతుందో చూడు అంటే వాడు చూపును పొందుకుని నాకు మనుషులు కనబడుతున్నారు, వారు చెట్ల వలె అటు ఇటు తిరుగులాడుచున్నారు అన్నాడు. అక్కడ కూడా మనుషులు చెట్లకు పోల్చబడ్డారు. అర్థమవుతుందా? ఇలా పోలికలు ఉన్నాయి. చెట్లకు, పెట్లకు, గుట్లకు, మెట్లకు, ముళ్ళ తొప్పలకు, గచ్చ పొదలకు, నక్కలకు, కుక్కలకు, గుర్రాలకు, గాడిదలకు, చేపలకు, పాములకు, మొసళ్లకు వివిధ రకాలుగా మనుషులు పోల్చబడ్డారు. కొన్ని ప్రాంతాలు కూడా కొన్ని విధాలుగా పోల్చబడ్డాయి. ఇవన్నీ కూడా అలంకార భాష క్రిందకు వస్తాయి. అయితే మనం మాట్లాడే అలంకార భాష ఎదుటి వాళ్ళను తిట్టేదిగా ఉంటుంది. బైబిల్లో ఉన్న అలంకార భాష మనకు పాఠాలు నేర్పేదిగా ఉంటుంది. మనం మాట్లాడే అలంకార భాష లోకానుసారంగా ఉంటుంది. బైబిల్లో ఉన్న అలంకార భాష ఆత్మానుసారంగా ఉంటుంది. మనం మాట్లాడే అలంకార భాష అక్షరార్థంగా ఉంటుంది. బైబిల్లో ఉన్న అలంకార భాష ఆత్మీయంగా ఉంటుంది. అంత గొప్ప అలంకార భాష ఉంది బైబిల్లో. ఈ అలంకార భాష అర్థం కాక కొంతమంది ఏమండి అపార్థం చేసుకుంటారు బైబిల్ని. బైబిల్లో బూతుంది, బైబిల్లో బూతుంది అంటాడు ఒకడు. వెనక కూడా బైబిల్లో తేలుందే, బైబిల్లో తేలుందే, బైబిల్లో తేలుంది అన్నట. తేలు ఎక్కడ బాబు నువ్వు చూసింది ఒకసారి చెప్పన్నారట. పరణ అధ్యాయంలో, పరణ గ్రంథంలో, పరణ వచనంలో తేలుందే అన్నట. అక్కడికి వెళ్ళి చూస్తే ఎంతగా బేతేలుంది. ఒరే అది తేలు కాదురా బేతేలు అని వివరించి చెబితే వెంటనే మళ్ళీ ఇంకో ప్లేటు ఫిరాయించేశాడు. అదో రకమైన జాతి తేలు అన్నట్టు. ఒరే అదో రకమైన జాతి తేలు కాదరా బేతేలు అంటే ఇది అని మళ్ళా వివరంగా చెబితే వాడు తేలనుందా లేదా, ఆ బే తీసేయి, తేలనుందా లేదా అని మొండి వాదానికి దిగాడట. ఆడికి ఆ తేలే కావాలి, మేలొద్దు. బైబిల్లో ఉన్న మేలు పొందుకుంటాడంటే తేలును పొందుకుంటాడు. ఇది మేలు పొందలేని మేకు బ్యాచ్. బే వద్దంటున్నాడు, ఎందుకంటే వాళ్ళు బే బ్యాచ్. బే వద్దంటున్నాడు వాడు. అక్కడ బే తేలు అని ఉంటే వాడు తేలు అనేది తీసుకుంటాడండి. ఎందుకంటే కొంతమందికి గొలియాతు, పిలాతు అనే మాటలలో కూడా బూతే కావాలి. ఇక వివరాల్లోకి వెళ్ళొద్దులండి, చెప్తున్నా మీకు. అలాంటి దుర్భరులు ఉన్నారు, భయంకరులు ఉన్నారు. ఇక పూర్తిగా వద్దాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకుంటాడు. అందులో కూడా ఇలాగా వాళ్ళ మదిలో, వాళ్ళ హృదయంలో బూతును కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్షరానుసారులు, లోకానుసారులు, అపవాది సంబంధులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బైబిల్ పరమవేదం, పరమ ప్రామాణికం, గ్రంథరాజం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో పాఠాలు నేర్పటానికి పరమగీతముల గ్రంథమంతా అలంకార భాషలో దేవుడు వ్రాయించారు. అలంకార భాషలో ఉంటుంది. అలంకార భాషను అపార్థం చేసుకుంటున్న అర్భకులు ఉన్నారు కొంతమంది. జాగ్రత్త, నీ జీవితంలో చాలా ఇబ్బందిని కొని తెచ్చుకుంటాను. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బైబిల్లో అలంకార భాష ఉంది, అర్థం చేసుకుంటే ధన్యుడు అవుతావు. స్తోత్రం. బైబిల్లో అలంకార భాష ఉంది. పరమగీతముల గ్రంథమంతా అలంకార భాషలోనే వ్రాయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే అలంకార భాష అంటే ఏమని చెప్పాను? పోలికలతో కూడిన భాష అని చెప్పాను. ఇది బాగా గుర్తుంచుకోండి.
ఇప్పుడు మూలవాక్యంలోనికి రండి. మూలవాక్యంలోకి వస్తే తన ప్రియుని మీద ఆనుకొని అని ఉంది. మొట్టమొదటిగా తన ప్రియుని మీద ఆనుకొని అని ఉంది. బాగా వినండి. అక్కడ ప్రియుడు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ప్రియుడు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ప్రియుడు అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనము ఆరాధిస్తున్న దేవుడు బైబిలు గ్రంథంలో ఎన్నో విధాల పోలికలలో మనకు కనబడతారు. నిజంగా ఆ పోలికలు మన ప్రయోజనం కొరకేనండి. ఎందుకంటే దేవుడు అంటే ఏదో ఒక అర్థం కాని పదార్థంగా మనం పెట్టుకోకూడదని, దేవదేవుడు మనకు సులువుగా అర్థం కావటానికి ఎన్నో విధాలుగా పోల్చబడ్డారు. ఉదాహరణకు మన దేవుడు దహించు అగ్ని అని అగ్నికి పోల్చబడ్డారు హెబ్రీ పత్రికలో. నిజానికి మన దేవుడు అగ్నికి పోల్చబడవచ్చా? అసలు అగ్ని మన దేవునితో సమానమా? కాదు. సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడైన మహాదేవుడెక్కడ? సృష్టములో ఒక భాగమైన అగ్ని ఎక్కడ? కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడైన ప్రభువెక్కడ? అగ్ని ఎక్కడ? అసలు పోల్చటానికి వీలే లేదు. పరలోకములో ప్రభువుని స్తుతించే దేవదూతలు సైతము 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో దిశమలను కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభువుని స్తుతిస్తాయి. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడైన దేవుణ్ణి చూడలేక, తీక్షణంగా చూడలేక ముఖం కప్పుకుంటాయి. అంతటి గొప్ప కాంతిమయుడైన దేవుడు ఎక్కడ? దివ్యతి ఇతి దేవ అన్నారు. అంటే దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. వెలుగు అనేటువంటి అర్హతను తనలో కలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు. ఆయన ఎక్కడ? అగ్ని ఎక్కడ? అగ్ని సృష్టము, మన దేవుడు సృష్టికర్త. అగ్ని సృష్టము, సృష్టికర్తతో సమానం కాదు. అగ్ని సృష్టమే. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పంచభూతాత్మకమైన ప్రపంచం అంటారు. అందుకనే పంచభూతాలు అని పలుకుతూ ఉంటారు. కొంతమంది విన్నారా పంచభూతాలు అని? పంచభూతాలు అంటే పంచకట్టుకు తిరిగే దెయ్యాలని కాదండి. నేను రాజశేఖర్, నా స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు, మేమిద్దరం బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మత్తయ్య అని ఒకడు ఉండేవాడు. నైట్ 12 దాటితే పెద్ద అరుపులు అరిచి మంచం మీద కింద పడిపోతూ ఉండేవాడు. గుర్తుందా నీకు? పడిపోతూ ఉండేవాడు. తర్వాత రోజుల్లో గోల పల్లకి పంపించేశారులేండి. పడిపోయినప్పుడు ఏంట్రా నీ కేకలు బొబ్బలు ఏమైందని అడిగితే పంచభూతాలు దెయ్యం వచ్చిందని వాడు. పంచభూతాలు దెయ్యమా? అరే పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు ఇవిరా. పంచభూతాలు దెయ్యం రావడం పంచి కట్టుకుని వచ్చిందిరా అనేవాడు. అంటే దృష్టిలో పంచి కట్టుకుని వస్తే పంచభూతాలు దెయ్యం అది. ఎంత వింతో చూడండి. పంచభూతాలు అంటే పంచి కట్టుకుని వచ్చే దెయ్యాలని కాదండి. పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. అర్థమవుతుందా? ఇవేమిటి? పంచభూతాలు. పంచభూతాలు సృష్టములే కానీ సృష్టికర్త కాదు. అవి సృష్టములు. సృష్టములలో ఒక భాగము అగ్ని. అలాంటి సృష్టముకు సృష్టికర్తను తీసుకొచ్చి పోల్చవలసిన అవసరం నిజానికి లేదు, అంత అక్కరలేదు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఆయన. కానీ ఆయన మన కొరకు ఎంత తగ్గించుకున్నారంటే శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్న దేవుడు మరింతగా తనను తాను తగ్గించుకుని మనకు అర్థం కావటానికి, మన ఒట్టి మట్టి బుర్రలకు అర్థం కావటానికి అగ్నికి పోల్చబడ్డారండి ఆయన. అర్థం చేసుకుంటామని. 1 అగ్నిలో మలినం ఉండదు. 2 అగ్నికి మలినం ఎవ్వరు అంటించలేరు. 3 అగ్ని మలినములను దహిస్తుంది. కనీసం వాటిని బట్టైనా
గొప్ప దేవుణ్ణి గురించి తెలుసుకుంటామని అలా పోల్చబడ్డారు ఆయన. ఒకటి, ఆయనలో పాపం లేదు. రెండు, ఆయనకు పాపం అంటించలేరు. మూడు, ఆయన మన పాపాలు తొలగించి పరిశుద్ధపరిచే దేవుడు. ఈ పాఠం నేర్పటానికి ఆయన అగ్నికి పోల్చబడ్డారండి. ఎంత తగ్గించుకున్నారమ్మా ఆయన. ఇవన్నీ పోలికలు. చెప్పండి ఇవేమిటి? అగ్నికి పోల్చబడ్డారు ఆయన. అలా చాలా విధాలుగా ప్రభువు మనకు అర్థం కావటానికి పోల్చబడ్డారు బైబిల్లో. ఆయన తండ్రి అనబడ్డారు. మన దేవుడు ఏమనబడ్డారు? తండ్రి. పరలోకమందున్న తండ్రిగా చెప్పబడ్డారు ఆయన. ఆయన తండ్రికి పోల్చబడ్డారు. ఎంత గొప్ప విషయం! మనకు అర్థం కావటానికి ఇలాంటి పోలికలు. ఆయన తల్లిగా కనపడతారు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఆ వచనంలో తల్లిలా కనపడతారు ఆయన. ఎలా పోల్చబడ్డారు చూశారు అక్కడ, మనకు అర్థం కావటానికి. పరమగీతముల గ్రంథంలో కొన్ని చోట్ల అన్నలా కనపడతాడు ఆయన. అన్నలాగా. సహోదరి అని పిలుస్తారు సంఘాన్ని ఆయన. ఒక చోట కొన్ని చోట్ల అన్నకు పోల్చబడ్డారు. అందుకనే దైవజనుడు మొంగమూరు దేవదాసాయి గారు కూడా అన్నా నీవసాగినా అన్నా వస్త్రములకై. అన్నం ఉండేది కాదటండి అయ్యగారికి, మొంగమూరు దేవదాస్ అయ్యగారికి. బట్టలు కూడా ఉండేవి కదట. నేను కూడా కొన్ని సంవత్సరాలు అవే బట్టలు వాడానండి. గుర్తుందా జ్యోతి నీకు? అవే బట్టలు వాడేవాళ్ళు. లేక అలాగే సేవలు తిరిగేవాళ్ళు. మాసిపోవటం కాదు, రంగెలిసిపోవటం కాదు, అరిగిపోయేలా వాడానండి కొన్ని సంవత్సరాలు కొత్త బట్టలు లేక. అరే, ఆ దైవజనుడికి సరైన వస్త్రాలు లేక ఒకే జతను అలాగే ఉతుక్కుని ఆరబెట్టుకుని అవి ఆరేదాకా నీటిలో ఉండేవాడట ఆయన. శరీరం అంతా బయటికి కనపడకూడదని. ఆయన అనుగ్రహించిన అన్నాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి ఆయన రాసుకున్నారండి ఈ పాట. నేను పాడాను కూడా ఈ పాటని. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇది. అన్నా నీవసాగినా నా అన్నా వస్త్రములకై నిన్ను గొలిచెదరవయ్యా. ఆ పాటలో అన్నా అని పిలిచాడండి యేసు ప్రభు. ఎంత తగ్గించుకుని మన కొరకు ఎలా ఆయన పోల్చబడ్డారో చూడండి. మనకు అర్థం కావటానికి అన్నగా కనపడతారు, నాన్నగా, అమ్మగా, అన్నగా కనపడతారు, స్నేహితుడిగా కనపడతారు. బైబిల్లో మన దేవుడు ఎలా పోల్చబడ్డారు? స్నేహితుడికి పోల్చబడ్డారు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. బైబిల్లో తండ్రిగా, తల్లిగా, అన్నగా, స్నేహితుడిగా కూడా దేవుడు మనకు కనపడతారు. ఎంత తగ్గించుకుని దగ్గరకు వస్తున్నారని మనం అర్థం చేసుకుంటామని. మరొకసారి మన బైబిల్లో చూస్తే ఆయన బంధువుగా కనపడతాడు మనకి. ముఖ్యంగా మీరు రూతు గ్రంథం చదువుకోండి. తర్వాత ఇప్పుడు కాదు. రూతు గ్రంథంలో బోయాజు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి కనపడతాడు. ఆయన ధనవంతుడు, గుణవంతుడు, యేసు ప్రభువు వారికి ముంగుర్తుగా ఉన్న వ్యక్తి ఆయన. రూతు వాళ్ళతో అంటారు, రూతు గారు వాళ్ళతో అంటాడు, నీకు నాకంటే సమీప బంధువు అక్కడ ఉన్నాడు, అతన్ని విడిపించమని అడగండి, అతని వల్ల కానప్పుడు నేను విడిపిస్తాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని అడిగితే విడిపించటం నా వల్ల కాదని 10 మంది పెద్దల ముందు
తన చెప్పులు విడిచి వెళ్ళిపోయాడు. రూతుని విడిపించలేకపోయిన బంధువు ధర్మశాస్త్రం. ఆ 10 మంది పెద్దలు 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కలిగిన ఒక ధర్మశాస్త్రం రూతుని విడిపించలేకపోతే ఈయనే నిజ బంధువుగా వచ్చి ఆమెను విడిపించి వివాహం చేసుకున్న ప్రభువు. పాత నిబంధనలో యేసుకు గుర్తు బోయాజు. దేవునికి స్తోత్రం. పైగా యేసు ప్రభు వారికి బాగా పాత ముత్తాత ఈయన. అదో పెద్ద పాఠం లేండి, ఇప్పుడు చెప్పట్లేదు, జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ రూతుకి బంధువుగా కనపడ్డారండి దేవుడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి సహాయము చేయకమానని ఎత్తడం ఉంటుంది. ఎవరన్నా బ్రతికున్నోళ్ళకి సాయం చేయగలిగారని చచ్చిన వాళ్ళు చేస్తారండి? ఎవరన్నా చేయరు. మరి ఎల్ఐసి పాలసీ వాళ్ళు చేస్తారు కదండి, వాళ్ళు కూడా సచ్చినోడు తాలూకా వాడుకు చేస్తారు, కానీ సచ్చినోడికి ఎందుకు చేస్తారు? కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సచ్చినోళ్ళు కూడా సాయం చేసే దేవుడు. చనిపోయిన వాళ్ళు పైకి లేపాడు ఆయన. చనిపోయి ఎముకలు గూడుగా మారిపోయిన ఎలీషా గారిని సాధనంగా వాడుకుని శవాన్ని లేపాడు ఆయన. ఎలీషా గారి సమాధిలో శవాన్ని పెడితే ఎలీషా గారి శల్యములు తాకి శవం జీవంతో లేచింది. చనిపోయిన వారికి కూడా సహాయం చేస్తారు. శరీరంతో ఉండగా మోషే గారు వాగ్దాన భూమిలో అడుగుపెట్టలా. చనిపోయిన చాలా సంవత్సరాలకి రూపాంతర కొండ సందర్భంలో వాగ్దాన భూమిలో అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చచ్చిన వారికి బ్రతికిన వారికి సహాయము చేయక మానని ఇతడు అని ఉంటుంది. అక్కడే బోయాజు యేసు ప్రభు వారికి గుర్తుగా కనపడతాడండి బైబిల్లో. అక్కడ బంధువు, మంచి స్నేహితుడైనా నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే మెస్సయ్యా, నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. హల్లెలూయా. బంధువు అయిన బంధువు. అలాగే భర్తగా కనపడతాడండి. భర్తగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం తర్వాత చదువుకోండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన ఆయనకు పేరు అని ఉంటుంది. అక్కడ భర్తగా కనబడతాడు. భర్త అంటే భరించువాడు అని. శాశ్వతముగా భరించే భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఎన్ని పోలికలన్నీ మనకు అర్థం కావటానికి ఆయన పోల్చబడ్డారు. ఆ పోలికలలో ఒక పోలిక ప్రియుడు. నాతో చెప్పండి ఏమిటి? ప్రియుడు. ఆయన ప్రియునికి పోల్చబడ్డారు. ప్రియుడు అనబడ్డారు ఆయన. ప్రియుడు అంటే అక్షరార్థంగా తీసుకోకండి. ఈ లోకానుసారులు, అక్షరానుసారులు, అపవాది ఆత్మ సంబంధులైనటువంటి వాళ్ళు అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని పెడార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళుతున్నారు. ఏమీ తెలియని ముష్కరమంద. రాజైన దావీదు ఆలోచన అని ఒక ప్రసంగాన్ని రిలీజ్ చేశాను. చాలామంది ఆలకించారు, చాలా చక్కగా బలపడ్డారు, ఎంతోమంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. కానీ ఒక మత ముష్కరుడు, ఒక లోకానుసారుడు ఏమని పెట్టాడు తెలుసండి? దావీదులాగా ఆలోచన చేయాలంటున్నాడు అంటే బెత్షెబాతో పోవాలా అందరూ అని పెట్టాడు. సరిగ్గా వినలేదాడు. అందులోనే చెప్పాను నేను ఏమని, దావీదు గారు అంటే కొంతమందికి వెంటనే గుర్తొచ్చేది నాట్యం ఆడాడు, మిద్ది మీద నుండి కిందకు చూసి పాపంలో పడ్డాడు, చెప్తారు. కాదు, అసలు దేవుడే అతన్ని క్షమించి విడిచిపెట్టారు. అతను ప్రాధేయపడితే ఆ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయములలోనూ ఇతను కరెక్ట్ అని దేవుడే లేఖనంలో వ్రాయించారు. కాబట్టి ఇప్పుడు అదే పట్టుకుని వేళ్లాడకండి. అతనిలో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి. ఆ గొప్ప విషయాల్లో మచ్చుకకు 1-2 చెప్పాను ఆ ప్రసంగంలో. అంతా వినరో ఈ వ్యాధిగ్రస్తపు మంద, అంతా వినరో.
బేతేలులో వాళ్ళకి ఏం కావాలి? తేలు. ఇక గొలియాతు పిలాతుల్లో ఏం కావాలో మీకు తెలుసు, చెప్పను. అయ్యే కావాలి ఆ వ్యాధిగ్రస్త మందకి, ఆ శవపేటిక మొహాలుళ్ళకి. కాబట్టి అయ్యే పట్టుకుని అలాడతారు. ఆడలాగా ఏదో పెద్ద వస్తాదులాగా. ఎంత దారుణం అండి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇలా కొంతమంది అపార్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు, పూర్తిగా తెలిచావు. సరే, నాశనము చేయుటకు పాడు చేయువాని సృజించిన వాడను నేనే అని దేవుడు అన్నారు. ఆ మాటను బట్టి చూస్తే కొంతమంది ఉగ్రత పొందటానికి పుడతారు, ఇస్కరియోతు యోధాలాగా. ఈ బ్యాచ్ అదే అక్కడ నరకానికి పోతారు, అది వేరే విషయం అనుకోండి. కానీ చెప్తున్నాను, అలా అపార్థం చేసుకునే అపవాది పుత్రులు పుత్రికలు ఉన్నారు లోకంలో. ఎవరు అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనకు అర్థం కావటానికే పలు విధాలుగా పోల్చబడ్డారు. అందులో ఒక పోలిక ప్రియుడు అనబడ్డారు. చెప్పండి, ఏమనబడ్డారు? ప్రియుడు. ఎఫెసీ పత్రిక 1:6లో మన దేవుడు ప్రభువైన యేసు వారు ప్రియుడిగా చెప్పబడ్డారు. దేవునికి స్తోత్రం. పరమగీతముల గ్రంథం అంతా కూడా అనేక సార్లు ఆయన మనకు ఎలా కనపడతారు? ప్రియుడిగా కనపడతారు. ఇక్కడ ప్రియుడు అంటే ప్రభువైన యేసు వారిని మనం గుర్తించాలి. గమనించండి, తన ప్రియుని మీద, ప్రియుడు అంటే ఎవరు అర్థమైంది కదా, యేసు ప్రభువారు. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అనుంది. పరమగీతముల గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం తర్వాత చదువుకోండి. ఇది ఏమి అని ఉంటుంది అక్కడ. ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. అది పరమగీతముల గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఈమె ఎవరు అని ఉంటుంది. ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. అది అలాగే అచ్చం ఈ పరమగీతముల గ్రంథం 8:5లో కూడా ఎవతే అని ఉంటుంది. ఎవరు అని, ఎవతే, ఈవిడెవరు. అక్కడ స్త్రీలింగం స్ఫూరిస్తుందా, పులింగం స్ఫూరిస్తుందా? స్త్రీలింగం. అంటే ప్రియుని మీద ఆనుకుని నడిచి వస్తున్న ప్రియురాలు. అది ఎవరి ప్రియురాలు అంటే ఇశ్రాయేలీల జనాంగం. బాగా వినండి, ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీల జనాంగం. ఈ విషయాన్ని ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ప్రియుడు, వరుడు, పెండ్లి కుమారుడు మన ప్రభువైన యేసువారు. ఆయన పెండ్లి కుమారుడు కూడా పోల్చబడ్డారు. ప్రియుడే వరుడు కాబోతున్నారు, ప్రియురాలే వధువు కాబోతోంది. అది ఇప్పుడు ప్రియుడి మీద ఆనుకుని ప్రియురాలు నడుస్తోంది అరణ్య మార్గము గుండా. కాబోయే వరుడు మీద ఆనుకుని కాబోయే వధువు నడుస్తోంది అరణ్య మార్గం గుండా. ఒక్క మాటలో చెప్పాలంటే దేవదేవుని మీద ఆనుకుని సంఘం నడుస్తోంది అరణ్య మార్గం గుండా. ఎవరా సంఘం అంటే ఇశ్రాయేలీయులు. నాతో చెప్పండి, ఎవరు? ఏమండే, ప్రియుడు అంటే యేసు ప్రభు అన్నారు, ప్రియురాలు అంటే క్రైస్తవ సంఘం అవ్వాలి కదా. మళ్ళీ అక్కడ ఇశ్రాయేలును తెచ్చి పెడతారేమిటి మీరు అంటారేమో. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలులతో యేసుబాబు లేడని మీ అర్థం. మరి పౌలు గారు ఏమన్నారు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఏలయనగా తమరు వెంబడించుచున్న బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఇశ్రాయేలుల ప్రయాణంలో వాళ్ళను వెంబడించు బండగా ఉండి వారికి తోడుగా ఉన్నది ఎవరు? క్రీస్తు. వారు ఆనుకున్నది ఎవరిపైన? అది కదా మనం గుర్తించాల్సింది. కాబట్టి మన దేవుని మీద ఆనుకుని ముందుకు సాగుతోంది సంఘం, పాత నిబంధన సంఘం. అసలు వాళ్ళని సంఘం అనొచ్చా అంటే నేనటమేమిటి, లేఖనమే అంటుంది వాళ్ళని సంఘమని. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు. చాలండి, ఏ సంఘం అంటది? అరణ్యములోని. ఇక్కడ సంఘం ఎక్కడ నడుస్తుంది? అరణ్యంలో. బాగా గుర్తుంచుకోండి.
స్టెఫను గారు ప్రసంగిస్తూ పలికిన మాటనే మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి. అద్భుతమైనటువంటి భక్తుడు, క్రొత్త నిబంధనలో మొదటి హతసాక్షి, సామాన్యుడు కాదు ఆయన. ఎవరు? స్టెఫను గారు. చాలా గొప్ప భక్తుడు. అతని మరణం కూడా సువార్తగా మారిపోయింది. జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తొస్తున్నారు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. వారి మరణం కూడా సువార్తగా మారిపోయింది. నేను ఒకసారి ఎప్పుడో రాసుకున్నాను, కక్షగట్టి క్రైస్తవులమైన మమ్మల్ని చంపితే మా సమాధుల మీద కూడా సిలువలు వేసుకునే సువార్త చేస్తామని రాసుకున్నాను. స్తోత్రం. మా సమాధుల మీద ఉన్న సిలువలు కూడా సువార్త చేస్తాయని రాసుకున్నాను ఒకసారి. అలాగా ప్రవీణ్ పగడాల గారి మరణం చూడండి ఎంత అద్భుతం అంటే, బ్రతికునను చనిపోయినను దేవునికే మహిమ అన్నట్లు వారి మరణం కూడా సువార్త శబ్దమై ప్రజ్వలిల్లింది. దైవభక్తుల మరణం కూడా సువార్తగా మారుద్దండి. అదిగో స్టెఫను గారి మరణం కూడా ఒక సువార్త ప్రభంజనంగా మారిపోయింది ఆ తర్వాత కాలంలో. ఎంత అద్భుతం అది. కాబట్టి గమనించండి, ఏం చెబుతున్నాను మీకు అంటే, అసలు స్టెఫను గారి మరణములో నుండి పుట్టిన మారు మనస్సే సౌలుది. అది పెద్ద చరిత్ర. ఈసారి ఇప్పుడు చెప్తాను మీకు. ఈ పాపము వీరిపైన మోపకము అని చనిపోతూ ప్రార్థన చేశారు కదా, రాళ్ల దెబ్బలు తింటూ రక్తం కారుస్తూ స్టెఫను గారు. ఆ ప్రార్థన మాటలే సౌలు రాతి గుండెను బ్రద్దలగొట్టాయి. రాళ్ల దెబ్బలు తింటూ రక్తం కారుస్తున్నవాడు అమ్మోయ్ బాబోయ్ అనాలి, లేదంటే రాళ్లతో కొట్టి చంపుతున్న మమ్మల్ని దూషించాలి. కానీ ఈ పాపము వీరిపైన మోపకము అని ఎంత చక్కటి ప్రార్థన చేశాడంటే, ఇంత మంచి మనస్సు ఇతనికి ఎక్కడ నుండి వచ్చింది అని అప్పటి నుండి ఆలోచనలో పడ్డాడు సౌలు. ఆ ఆలోచన విపరీతం అయిపోయినను అతడు ధర్మశాస్త్ర సంబంధమైన వ్యక్తి కనుక, ధర్మశాస్త్రం ప్రకారం నీ జనులు అధికారికి లోబడి ఉండాలని ధర్మశాస్త్రం చెబుతోంది కనుక, అధికార తాకీదులు చేతబూని గుర్రం మీద ఎక్కి కొంతమందిని వెంట వేసుకుని వెళ్ళిపోతున్నా ఆ ఆలోచన తనని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆలోచన చేస్తూనే అశ్వం మీద ప్రయాణం చేస్తుండగా ఇంత మంచి మనస్సు స్టెఫనుకు ఎక్కడి నుండి వచ్చింది? చచ్చిపోతూ కూడా మా మేలు కోరి ప్రార్థన చేశాడా అని ఆలోచన చేస్తూ వెళుతున్న సౌలుని, అంత మంచి మనస్సుని స్టెఫనుకు అనుగ్రహించిన దేవుడను నేనే అని చెప్పటానికి దేవుడు దర్శించారు. స్తోత్ర. అంత లింక్ ఉందండి ఆయన మరణం మామూలుగా. ఆయన మరణం ఒక సువార్తగా మారిపోయిందండి. నేను అదే అనుకుంటూ ఉంటాను. దైవజనుణ్ణి చావుకు గురి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్ది కాలం పట్టొచ్చేమో కానీ కొన్నాళ్ల తర్వాత అయినా దేవుడు వారిని దర్శించి వాళ్ళు మారి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు వచ్చి బయటికి సాక్ష్యం చెబుతారు అని దేవునికి స్తోత్రం. అలా అనుకుంటూ ఉంటాను నేను. నిజం, దేవునికి అసాధ్యమైనది ఏముందండి. కాబట్టి మరణం కూడా సువార్తగా మారుద్ది, దైవభక్తుల మరణం కూడా. అక్కడ మీరు గమనిస్తే స్టెఫను గారు గొప్ప దైవజనుడు. ఆయన చనిపోక ముందు చేస్తున్న అద్భుతమైన ప్రసంగంలో ఆకాశము తెరవబడుటయు దేవదేవుణ్ణి చూస్తూ ఆత్మపూర్ణుడై ప్రకాశించే ముఖంతో అతను చేసిన ప్రసంగంలో ఏమన్నాడో తెలుసా? అరణ్యమునందున్న సంఘము అన్నాడు ఇశ్రాయేలీల్ని. ఇశ్రాయేలుని సంఘము అన్నాడు. సంఘము అనే మాటను ఎక్లేషియా అంటారు. అంటే ఒకటి పిలువబడిన సమూహము, రెండు తీసుకుని రాబడిన సమూహము అని అర్థం. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన సమూహము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడిపించబడి బయటికి తీసుకురాబడిన సమూహము. వాళ్ళు సంఘమే, మనము సంఘమే. వాళ్ళు పాత నిబంధన సంఘము, మనము క్రొత్త నిబంధన సంఘము. వాళ్ళు ఐగుప్తు దాస్యపు శృంఖలాలలో చిక్కుకుపోయారు, మనము పాపపు దాస్యపు కాడి క్రింద చిక్కుకుపోయి ఉన్నాం ఒకప్పుడు. వాళ్ళు ఫరో అధికారం కింద మగ్గిపోయారు, మనం అపవాది అధికారం కింద, అపవాది కబంధ అస్తారలో మగ్గిపోయాం.
ఇంతకుముందు పూర్వం. వాళ్ళ కొరకు దేవుడు భక్తుణ్ణి పంపారు, మోషే గారిని, అహరోను గారిని. మన కొరకు దేవుడే దిగొచ్చాడు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డారు, మనము క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డాం. వాళ్ళు ఐగుప్తు నుండి వేరయ్యారు, మనము లోకము నుండి వేరయ్యాం. దయచేసి గమనించండి, మనము లోకము నుండి వేరయ్యాం. వాళ్ళు అరణ్యయాత్ర చేశారు, మనము ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. వారు కానాను యాత్ర చేశారు, మనం పరమ కానాను యాత్ర చేస్తున్నాం. దయచేసి గమనించండి, వాళ్ళు ఇశ్రాయేలీయులు, మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులం. వాళ్ళు సంఘం, మనము సంఘం. వాళ్ళు అరణ్యమునందున్న సంఘం, మనము వాళ్ళు కేకారణ్యమునందున్న సంఘము, మనము లోకారణ్యమునందున్న సంఘము. వాళ్ళు పాత నిబంధన సంఘము, చెప్పండి, మనం క్రొత్త నిబంధన సంఘం. వాళ్ళు సంఘమే, వాళ్ళేం సంఘం అనొద్దు అనే పనిలే లేదు, వాళ్ళు సంఘమే. ఇప్పుడు పాత నిబంధన సంఘమైన ఇశ్రాయేలీయులు తమను వెంబడించుచున్న బండ అయిన క్రీస్తు మీద, ప్రియుడైన క్రీస్తు మీద ఆనుకుని అరణ్య మార్గముగా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. వస్తున్న వాళ్ళని చూసి తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గముగా వచ్చున్నది ఎవతే? ఏంటింత వైభవం, ఎంత బలం, ఎంత గొప్పతనం, ఎంత సమూహం, ఏంటదని ఆశ్చర్యకరంగా ప్రశ్నార్థకంగా అడుగుతున్నారు కొంతమంది. బహుశా వాళ్ళు క్రీస్తు మీద ఆనుకోని వాళ్ళు దేవునికి వేరుగా ఉన్నవాళ్ళు, అన్యారాధన చేస్తూ అన్యార్పితములైనవి తింటూ లోకములో పాపములో సాతాను చేతుల్లో జీవిస్తున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళకి దేవుని మీద ఆనుకుని నడుస్తున్న సంఘం ఆశ్చర్యం అనిపించింది చూసి. స్తోత్రం. ప్రశ్న తలెత్తింది, ఎవతే ఇంత వైభవంగా అద్భుతంగా ఉంది? ఎవతే సూర్యుణ్ణి ధరించి పడతా ఉంటాం కదా మనం, చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఈమె ఎవరో కాదు, పాత నిబంధన సంఘం. చాలామంది క్రొత్త నిబంధన సంఘం అనుకున్నారు. ప్రకటన గ్రంథంలో కనిపించే ఈ స్త్రీని చాలామంది ఏమనుకున్నారంటే క్రొత్త నిబంధన సంఘం అనుకున్నారు. ఇప్పుడు పొరబడటం వల్ల వాళ్ళని దోషులు పాపులను నేను చెప్పట్లా, పొరబడ్డారు. కానీ చాలామంది భక్తులు విషయాన్ని విపులంగా తెలుసుకుని ప్రకటించిన విషయం ఏమిటంటే వాళ్ళు ఇశ్రాయేలీయుల సంఘము. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న కొంతమంది నవీన వ్యాఖ్యానము అనే పేరిట కూడా ఇదిగో మేము ఇలాగా క్రొత్త నిబంధన సంఘం అనే ప్రచురించాం, కానీ కాదు అని నాలుగు కరుచుకుని ఇది పాత నిబంధన సంఘము అని మళ్ళా ప్రచురించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన సంఘం, వాళ్ళు సంఘమే. అర్థమవుతుందా? సంఘమే. కాబట్టి మీరు గమనించండి, నేనేమంటున్నానంటే మీతో, వాళ్ళు దేవుని మీద ఆనుకుని అరణ్యయాత్ర చేశారు. వాళ్ళు దేవుని మీద ఆనుకోకముందు, వాళ్ళు దేవుని మీద ఆనుకుని అరణ్యంలో ప్రయాణించకముందు ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో తెలుసా అండి? వాళ్ళు చాలా ఆటంకాలు. అలాంటి ఆటంకాలే మనకు కూడా వస్తూ ఉంటాయి క్రైస్తవ సంఘానికి. తెలుసా మీకు? ఎందుకు? వాళ్ళకే మనకు పెద్ద తేడా లేదండి. కంపారిజన్ చెప్పానుగా మీకు. వాళ్ళు ఇశ్రాయేలీలు, మనం ఆత్మీయ ఇశ్రాయేలీలు. వాళ్ళు పాత నిబంధన సంఘం, మనం క్రొత్త నిబంధన సంఘం. వాళ్ళు కానాను దేశ యాత్ర చేస్తే మనం పరమ కానాను యాత్ర చేస్తున్నాం. వాళ్ళు అరణ్య యాత్ర చేస్తే మనం ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. వాళ్ళు కేకారణ్యంలో ఉంటే మనం లోకారణ్యంలో ఉన్నాం. వాళ్లకు వేరైన వాళ్ళమేం కాదు.
విధానము, పద్ధతులు అవి వేరుగా కనపడొచ్చేమో. వాళ్ళు ఇశ్రాయేలీయులు, మనం ఆత్మీయ ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉంటాయి భక్తిలో. వాళ్ళు ఎన్ని ఎదుర్కొన్నారో తెలుసా? ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే ఆన్లైన్ అవుద్ది ఇది, కాబట్టి అన్నీ చెప్పనులే, కొన్ని చెబుతా మీకు. ఏమిటా కొన్ని అంటే, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు విడిపించటానికి దేవుడు వాళ్ళ వద్దకు మోషే గారిని, అహరోను గారిని పంపించారు. వీరు వెళ్ళి ఫరోతో మాట్లాడారు. ఫరోతో మాట్లాడినప్పుడు పదే పదే వాడు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కఠినం చేసుకున్నాడు అనే కంటే దేవుడే వాడి హృదయాన్ని కఠినం చేశారు. ఎందుకంటే వాడు ఏమన్నాడు తెలుసా? మనెఫ్తా వాడి పేరు. మనెఫ్తా అనే ఫరో అన్నాడు, యెహోవా ఎవరు అంటే, నేను వాడు అన్నమాట అనకూడదని అంటలేదు, వేరేలా చాలా కఠినంగా అన్నాడు. యెహోవా ఎవరు, యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు. వెంటనే ప్రభువుకి వినపడి, నేనెవరో తెలియదు ఎట్రా నీకు, తెలిసేలా చేస్తా అని అనుకుని వాడికి తెలిసొచ్చేలా చేయటానికే పదే పదే వాడి హృదయాన్ని కఠినపరిచి దెబ్బ మీద దెబ్బ వేస్తూ అద్భుతాలు చేస్తూ వాడి తాట తీస్తూ వచ్చాడు ఆయన. అది విషయం. మొత్తానికి దెబ్బకి బుద్ధొచ్చి వాడు, సరే బాబా తీసుకుపోండి అని ఎన్ని ఆటంకాలు పెట్టాడు తెలిసాడు. అయ్యో బాబోయ్. ఒకసారి చూద్దాం, నిర్గమాకాండ గ్రంథములోనికి రండి, 8వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. చాలండి. వాడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి, ఎందుకంటే మోషే గారు అహరోను గారు అన్నారు, మేము వెళ్ళి మా దేవునికి ఉత్సవం చెయ్యాలి. ఉత్సవము అంటే పండుగ. అరణ్య ప్రయాణము చేసి అరణ్యములో చాలా దూరం వెళ్ళి అక్కడ మా దేవునికి మేము బలి అర్పణలు చేసి ఉత్సవం చేసుకోవాలని అడుగుతున్నాడు. పంపండి అడుగుతున్నాడు. ఆఖరికి పంపుతాను కానీ మీరు ఈ దేశములోనే ఉండండి అన్నాడు. ఒరే, ఐగుప్తు నుండి విడుదల పొందాలి కదా, దేవుని చిత్తం అది. కానీ వీడు ఏమంటాడు, మీరు వెళ్ళండి, మీ దేవునికి బలి అర్పించుకోండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, కానీ ఈ దేశాన్ని వదిలి వెళ్ళకండి, ఈ దేశంలోనే మీరు అనుకున్న పని చేయండి అన్నాడు. ఏమండి, ఐగుప్తు నుండి వాళ్ళు వేరుపరచబడాలి. ఏర్పరచబడిన జనాంగం వేరుపరచబడితేనే వెలుగు వస్తుంది. అర్థమవుతుందా? ఏర్పాటు జనాంగం వేర్పాటు అయ్యి అద్భుతంగా కొనసాగి వాళ్ళ కొరకు దేవుడిచ్చిన వాగ్దాన భూమికి చేరుకోవాలి. కానీ సాతానుగాడికి గుర్తుగా ఉన్న ఫరోగాడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి పూజ చేసుకోండి కానీ ఈ దేశాన్ని విడిచి వెళ్ళకండి, ఈ దేశంలోనే ఉండండి అన్నాడు. ఐగుప్తులోనే ఉండి ఆరాధించుకోమన్నాడు. అలాంటి వాళ్ళు కొంతమంది లేరండి. ఏమండి, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రములే మేము కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు అంటారు. యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎవరన్నా మా అన్నం మేము తింటాం అంటే అర్థం ఏంటి? మేమేం తిన్నా యేసుబాబు నువ్వు అడగకూడదు. ఎవరన్నా ఏటపోతులు వేసుకుంటూ వెళ్ళి తినేస్తాం. ఎక్కడన్నా సంబరాల్లో పిలితే పంబరంలోకి వెళ్ళి తినేస్తాం. మేము ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా నువ్వు అడగకూడదు. మా అన్నం మేము తింటాం, తిండి విషయం మా ఇష్టం, అడగొద్దు అంటున్నారు వాళ్ళు. మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, మేము ఏ బట్టలు వేసుకుని అనటలేదు. నువ్వు అవయవ భాగాలు, శరీర భాగాలు కనిపించేలాగా బట్టలు వేసుకుంటాం, నువ్వు అడగకూడదు. ఎలాంటి బట్టలు కట్టుకుని అనటానికి వీల్లేదు. అంటే మేము ఐగుప్తులోనే ఉంటాం, ఐగుప్తాచారాలే చేస్తాం. ఉదాహరణకు చెప్తున్నా, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలే మేము కట్టుకుంటాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు, క్రైస్తవులు అనే పేరు మాత్రం పెట్టి నింద తీసేయి. అదే కదా వాళ్ళు అడిగింది, నీ పేరు పెట్టి మా నింద తీసేయి అంటారండి. అలాగా వాళ్ళనే నామకార్థ క్రైస్తవులు అంటారు. క్రైస్తవులనే నామం ఉంటుంది కానీ భక్తి ఉండదు. నామకార్థులు అంటే వాళ్ళే. పేరు మాత్రం కావాలట, తీరు మాత్రం వద్దట. ఏమండి, ఎంత దారుణం అండి, ఎంత భయంకరం. తడిమి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు,
ఎంత దారుణం అండి ఇది. మేము ఎలా ఉన్నా, ఏం తిన్నా, ఎలా కట్టుకున్నా, ఏ బట్ట కట్టి తిరుగుతున్నా నీకు అనవసరం, మీ పేరు మాత్రం మాకు పెట్టండి, నింద తీసేయండి అంటున్నారు అన్నాడు. ఎంత దారుణం అండి. లేరా ఈరోజు లాంటి వాళ్ళు లేరా? మేము ఎక్కడికైనా వెళ్తామండి, చర్చి గుడికి వస్తాం, ఇష్టం వచ్చిన గుళ్ళకి వెళ్తాం, మా బతుకు మాదే, మమ్మల్ని అడగటానికి లేదు. క్రైస్తవులని పేరుంటే చాలు. ఇదా భక్తి? ఏమండి, క్రైస్తవులను పిలువబడతారు, పానకాలు తాగేస్తారు. క్రైస్తవులను పిలువబడతారు, ఇంట్లో పెళ్ళైతే ముహూర్తాలు పెట్టించేస్తారు. పైగా ఆ కార్డు మీద ఇది యెహోవా ఏర్పరిచిన దినం. ఏ దినం అంటండి? యెహోవా, నీ దినమేం కదా, యెహోవా ఏర్పరిచిన దినం. అది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం. అది దానికి యెహోవా ఏర్పాటు చేసిన దినం అని పేరు వల్లి పత్రికలో. అది గ్రస్తమంతా బాప్తిస్మం పొంది బలారాధన తీసుకుంటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా ఇంట్లో పెళ్ళైతే ముహూర్తం పంతులు గారి దగ్గర పెట్టించేస్తారు. అంటే నువ్వు ఇంకా ఐగుప్తులోనే ఉన్నావు. ఎక్కడున్నావు? ఐగుప్తులో ఉన్నావు. చాలా జాగ్రత్త. ప్రభువు నమ్ముకుని కూడా ఇలాంటి ఈ లోక మర్యాద చప్పున నడుస్తున్నావంటే నువ్వు ఇంకా ఐగుప్తులో ఉన్నావు. నిర్మూలము చేయవలసిందేది నీలో ఉండటానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఎన్నాళ్ళు ఐగుప్తులో ఉండి ప్రభువుని ఆరాధిస్తావు? సిగ్గు లేదా జీవితానికి? వీడు అంటున్నాడు ఐగుప్తులోనే ఉండి మీ దేవుని ఆరాధించుకున్నంటే సరే అన్నారా? కుదరదో అన్నారు. కుదరదో, వేరుగా వెళ్ళాల్సిందే మేము. అయితే పంపనన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మీరు అలాగే 28 వచ్చిన చూడండి, 8వ అధ్యాయంలో 28. ఇంకా తర్వాత ఏమన్నా సరే అంటూ అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిస్తాను, కానీ దూరం పోవద్దు, చాలు. మీరు వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళకండి. అంటే ఐగుప్తు అంచుల దగ్గరుండి ఆరాధించుకోవాలట. చల్లగా నైన ఉండు, వెచ్చగా నైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటావేమిటి? నులివెచ్చగా ఎంత తప్పది? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అది కదా నులివెచ్చని స్థితి. ఐగుప్తు అంచుల మాటున ఉండండి, ఐగుప్తుకు దగ్గరగా ఉండి మీ దేవుణ్ణి. అంటే ఇటు దేవుని మందిరము కావాలి, దేశదమర పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, దుర్భాషలు కావాలి, యాజకీయం కావాలి, రాజకీయం కావాలి అంటూ ఇటు అటుగా 2 దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధబాల 2 పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నులివెచ్చని భక్తుల్లా బ్రతకమని సాతానుగాడు అలాగే అంటాడు. ఈ ఫరో అనే సాతానుగాడు ఏమంటాడు? మీరు వెళ్ళండి, దూరం వెళ్ళకండి, ఐగుప్తు అంచుల చోటను అక్కడక్కడ దగ్గరగుండి ఆరాధించుకున్నానట్టు. అది ఆ నులివెచ్చని బతుకు పనిచేద్దా అసలు దేవునికి? కుదరదు. ఐగుప్తులో ఆరాధించడం కుదరదు, ఐగుప్తు అంచుల చాటున దగ్గరగా ఉండి ఆరాధించడం కూడా కుదరదు, దూరం వెళ్ళాల్సిందే అని మళ్ళీ ఏమంటున్నాడు? ఇది 10వ అధ్యాయం 11 వచ్చిన అనుకురండి. పంపరం అని దెబ్బ తగిలిగా మళ్ళీ ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 11 వచ్చిన, మరి బాబు మీరు వెళ్ళండి కానీ పురుషులైన మీరు మాత్రము వెళ్ళి చాలండి. ఇప్పుడు చూడండి, ఈడు ఏమంటున్నాడంటే ఆడవాళ్లను పిల్లలను ఇక్కడ ఉంచేయండి, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి పండగ చేసుకుంటండి అంటున్నాడు. సాతాను కొడుకు ఏమంటాడు తెలుసండి? స్త్రీలైన మీరు మాత్రము మందిరానికి వెళ్ళండి, పురుషులు మాత్రం ఇళ్ళకాడ ఉండాలి, మీరు దైవ దర్శనాలు చూడండి, వీళ్ళు దూరదర్శనాలు చూస్తారు. మీరు చక్కగా దేవునిలో నడవండి, వీళ్ళు తాగేసి తిరుగుతారు. ఇదే కదా అపవాదిగాడు చెప్పేది. అందుకని చూసారా, స్త్రీలు ఎక్కువ వస్తారు ప్రార్థనకి, పురుషులు తక్కువ వస్తారు.
అక్కడేమంటున్నాడు, ఈడికి ముందు ఒక్కో ఫరో ఉన్నాడు, ఆడి కోసం కూడా మాట చెప్తాను. వాడు ఏమన్నా తెలుసా, ఆడబిడ్డ పుడితే బ్రతకనివ్వండి. వాడి పేరు రెండవ రామ్సెస్ అన్నాడు. యోసేపును ఎరుగని ఒక రాజు అని ఉంటుంది వాడి కోసం. వాడి పేరు రెండవ రామ్సెస్. ఇశ్రాయేలీయులు విడుదల పొందేటప్పుడు ఉన్నటువంటి ఫరో మనెఫ్తా, ఇద్దరు ఒకటి కాదండి. ఆడేమన్నాడు, మగబిడ్డల్ని చంపేయండి, ఆడబిడ్డలను బ్రతకనివ్వండి అన్నాడు రెండవ రామ్సెస్ గడు. ఇప్పటి ఫరోలు ఏమంటున్నారు, మగబిడ్డ అయితే బ్రతకనివ్వండి, ఆడబిడ్డనైతే లేరు. అలాంటి వాళ్ళు లేరా? ఆడపిల్ల అని తెలిసిన తర్వాత గర్భంలో ఉండగానే చిదిమిస్తున్న దరిద్రులు లేరండి. ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టిందని. ఏం తక్కువ ఆడపిల్లకి? మగబిడ్డలతో సమానంగా రాణిస్తున్నారు కదండి ఆడబిడ్డలు కూడా. కొంతమంది ఆడబిడ్డలను ఇష్టపడరు, ఏంటో మరి. ఆడబిడ్డ పుట్టిందని చర్చికి మానేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆడబిడ్డ పుడితే ఏంటి, ఏమైంది ఇప్పుడు నీకు? ఏమండి, కొంతమంది అత్తగారు మామగారు ఆడబిడ్డ పుట్టింది, కోత మిషన్ దగ్గరికి వెళ్ళి నిన్ను తీసుకెళ్ళి, కోత మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి, నిజంగా చెప్పాలంటే కోత మిషన్ దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి కలప దొంగ పెట్టే దగ్గర నిన్ను పెట్టాలి. 2 చీరికలు చేసి ఇస్తుంది కదా, జాగ్రత్తగా క్యాట్ ఫిష్ చెరువులో వేయాలి ఆ 2 ముక్కలు. ఇప్పుడు లేవులండి క్యాట్ ఫిష్ చెరువులు, కానీ అందులో ఏ మాంసం వచ్చినా తినేసేయండి. అవునా కదండి? ఆడపిల్ల పుడితే ఏంటి, కోడల మీద విరుచుకు పడతావు, పళ్ళ రాక్షసి. టెప్పర్లారి వెనకాల బేతాళు బొమ్మలాగా ఉంటావు నువ్వు. ఆడపిల్ల పుడితే విరుచుకు పడతావేంటి నీ కోడల మీద? చందమామ లేని ఆకాశం ఎంత వెలవెలబోతుందో ఆడపిల్ల లేని ఇల్లు వెలవెలబోతుంది అన్నాడండి ఒక కవి. ఆడపిల్ల ఎంత గొప్పదనుకున్నారు? అల్లును కూడా పనుళ్ళ మార్చేద్దే. ఆడపిల్ల అంటే సామాన్యమా? మీరు గుంటూరు వైపు మీటింగ్కి వెళుతున్నట్టున్నారు అంటది మావిడి. వెళుతున్నానే అంటాను. వెళ్ళేటప్పుడు ఈ చేప ముక్కలు మా అమ్మాలకి ఇచ్చాను అంటది. అంటే అది తప్పేం కాదండి, ఎందుకంటే చాలామందికి ఇస్తూ ఉంటాం మేము. అలాగే వాళ్ళ అమ్మాలకు కూడా. అత్తగారు కూడా నాకు మరొక తల్లే కదండి. అందుకునే కదా ఆవిడకి సుస్థి చేస్తే ఇక్కడే మా ఇంటికాడ పెట్టుకుని అన్నీ చూసి పంపిస్తూ ఉంటాను. నాకు మా అమ్మ ఎలాగో అలాగే అత్తగారు కూడా అంతే కదా. కాబట్టి చెప్తున్నాను, కూతురు ప్రాణాలన్నీ పుట్టినమే పెట్టుకుని ఉంటుంది. అవునా కదండి? ఈ చేపల మొక్కలు, ఈ రొయ్యలు లేకపోతే ఇచ్చేయండి అంటది. దారిలో వెళ్ళేదారు 52 లక్షల రూపాయల కారు, సభలో 1000 మంది ఎదురు చూస్తూ ఉంటారు. మంగాచార్యులు గడు వస్తాడు, 4 దేవుని మాటలు చెప్తాడని. నేను ప్రయాణమై వెళ్ళాలి, అక్కడ షూటు బూటు వేసుకుని ప్రసంగించాలి. ఈ ప్రయాణంలో మధ్యలో ఆపి చేప ముక్కలు ఇచ్చేయాలి. అర్థమవుతుందండి? ఆడ కూతురు గమనించారు మీరు? తప్పేం కాదు, అది చెప్తున్నా మీకు తెలియటానికి. ఆడపిల్ల ఎంత గొప్పదంటే అల్లుని కూడా పనుల్లో మార్చి. మరి కొడుకు, మీకు ఒంట్లో బాగలేదా అమ్మా నాన్న, ఈ డబ్బులు దగ్గర పెట్టుకుని ఆటోకి వెళ్ళండి. ఆటోకి వెళ్ళి చూపెట్టుకుని వచ్చేటప్పుడు టిఫిన్ చేసి వచ్చేయండి అని వెళ్ళిపోతాడు. ఆడపిల్ల అలా కాదు. అల్లుడిని ఆ రోజు ఏదన్నా డ్యూటీ, ఒక ఉద్యోగం చేసేవాడు అనుకోండి, సెలవు పెట్టించేసి మరి వాహనం కట్టించేసుకుని తల్లినో తండ్రిని ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకుపోద్దాం. అవునా కదా? ఎంత ప్రేమ అండి. అందుకనే పంపకాలు చేస్తే, ఆస్తుంటే పంపకాలు చేసేటప్పుడు ఆడపిల్లకి ఓ 10 పైసలు 25 పైసలు అంటే పావలా వాటాను కొద్దిగా ఎక్కువ తగిలించాలి. ఆడపిల్ల అంటే ఏంటి? అమ్మ, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి దయచేసి గమనించండి, ఏ ఇంట్లో బిడ్డ పుట్టినా చెడుగా ఎవరో చూడటానికి వీలు లేదండి. ఆడపిల్ల అంటే అమ్మ. ఆడవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి.
చూడండి, నన్ను కన్న తల్లి అంటే నాకు చాలా గౌరవం. నాకు సువార్త చెప్పిన తల్లి అంటే నాకు గౌరవం. నా ఆత్మీయ తల్లి, ప్రార్థన నేర్పిన తల్లి నాకు ఇష్టం, నాకు గౌరవం ఆవిడంటే. అలాగే నాకు పిల్లల్నిచ్చిన తల్లి మా అత్తగారు, గౌరవం ఆవిడంటే. నాకు దేవుడిచ్చిన నా భార్య, ప్రార్థించే తల్లి సంఘానికి, నా లవ్స్ మా ఆవిడ. ఇంటికి వచ్చిన వెంటనే ఏమండి డాడీ అని ఎదురొచ్చే నా చిట్టి తల్లి, గౌరవం ఆడవాళ్ళకి. చూసారా బ్రతుకులో ఎంతమంది స్త్రీమూర్తుల కదండి ప్రోద్బలం ఉందో నా జీవితంలో. మీరు కూడా లెక్కేసుకోండి, మీకు కూడా ఇలా స్ట్రైక్ అవుతూ ఉంటుంది. స్త్రీమూర్తి గొప్ప ఆవిడ. ఆడబిడ్డ పుడితే అర్భకుల్లాగా ప్రవర్తించవలసిన అవసరం లేదు ఎవరో కూడా. అమ్మో ఆడబిడ్డ పుట్టిందని ఏడిచేస్తారు. ఎందుకురా ఏడుతున్నామంటే ఎల్లున్న మా అమ్మ కొట్టుద్దన్నా అంటండి. ఎందుకు ఏడుస్తావు? ఆ పిల్ల ఎదుగుద్ది, చదువుద్ది, గొప్ప విజయాలు సాధిస్తుంది, నీ కుటుంబానికి దిక్కవుద్ది కదా. అందుకని గుర్తుంచుకోండి దయచేసి ఈ మాటలు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఫరోగాడేమో మగబిడ్డలను చంపేమంటే, ఈనాడు ఫరోగాళ్ళేమో ఆడపిల్లలను చంపేయమంటున్నారు. అలాగే ఆ తర్వాత ఫరోగాడు ఏమంటున్నాడు? మగవాళ్ళు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. కానీ సాతానని ఫరోగాడు ఏం చేస్తున్నాడు? ఆడవాళ్ళు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. అందుకని దయచేసి గమనించండి, ఒక వర్గమే సన్నిధికి వచ్చేలాగా మిగతా వాళ్ళు ఇంటికాడ ఆగిపోయేలాగా చేసేది ఎవరో? అపవాదిగాడు. వాటిని కూడా మీరు అధిగమించగలిగితే మరిన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. వాడలోనికి జతలు జతలుగా మృగాలు, పశుపక్షాదులు, పురుగు, పుట్ర, గట్ర వాడలోనికి జతలు జతలుగా ఎలా వచ్చాయో కుటుంబం అంతా దైవ సన్నిధికి రావాలి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. రావాలి దైవ సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించాలి. ఎన్ని ఆటంకాలు పెట్టాడండి. ఇలాంటి ఆటంకములన్నిటినీ వాళ్ళు అధిగమించారు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు అధిగమించగలుగుతున్నావా? ఇశ్రాయేలీయులు వాళ్ళకు కలిగిన ఆటంకములన్నీ కూడా వాళ్ళు అధిగమించి ప్రభువు మీద ఆనుకుని అరణ్యయాత్ర చేశారు, నడిచారు. మరి నువ్వు అలా నడవగలవా దేవుని మీద ఆనుకుని? దయచేసి గమనించండి. ఎన్నో ఆటంకాలు వస్తాయి దైవ సన్నిధికి రానివ్వకుండా. వాటిని అధిగమించి రావాలి. మీరు ఎప్పుడన్నా గమనించండి, మన ఏరియాలో దినాలు తద్దినాలు ఆదివారం రోజున వస్తాయి. గమనించండి, ఫంక్షన్లో కార్యక్రమాలు ఎప్పుడొస్తాయి, ఎందుకు వస్తున్నాయని ఒక్క ఆలోచన ఉండదండి. ఆ రోజు ఫంక్షన్ వెళ్ళిపోతారు. మరింత పరమభక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి, ఫంక్షన్కి వెళ్ళాలి ఆదివారం రోజు, వచ్చి ప్రేయర్ చేసి. అసలు దేవుడు ఎందుకు ఆదివారం రోజునే ఒక ఫంక్షన్, ఒక అకేషన్, ఒక కార్యక్రమం నీకు ఎదురయ్యేలా చేశారో తెలుసా? ఆ రోజు నువ్వు దేవునికి ముఖ్య స్థానం ఇస్తావా, వేరే కార్యక్రమానికి ముఖ్య స్థానం ఇస్తావా అని పరీక్షిస్తున్నాడు నిన్న ఆయన. పరీక్షలో నిలవాలి, గెలవాలి. అలా చేయకుండా నువ్వేదేదో చేస్తూ ఉంటావు. చాలా తప్పు, అది చాలా తప్పు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఆటంకములను అధిగమించి దైవ సన్నిధికి రావాలి. ఆటంకములను అధిగమించి ప్రభువు మీద ఆనుకుని ముందుకు సాగాలి. ఆటంకములను అధిగమించి ఆయన మాటల బాటలో మనం ముందుకు వెళ్ళాలి. అది గొప్పతనం అవుతుంది. దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకోండి. అన్ని ఆటంకాలు వస్తే వాళ్ళు అధిగమించారు. ఆశ్చర్య రీతిగా దేవుని సహాయంతో విడుదల పొందారు. గొప్ప విడుదల పొంది విజయోత్సాహంతో ఈ జనాంగమంతా, ఈ సంఘమంతా, సంఘము అంటే స్త్రీకి పోల్చబడింది కదా, ఈ సంఘం అనే స్త్రీమూర్తి ప్రియుడు, వరుడు, పెండ్లి కుమారుడైన వెంబడించు బండ అయిన క్రీస్తు మీద ఆనుకొని అరణ్య మార్గం గుండా వెళుతోంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే అంటే ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీయుల సంఘం
అరణ్యమునందున్న సంఘం పాత నిబంధన సంఘం. అదే మాదిరిగా మనం కూడా ఎన్ని ఆటంకాలు మన జీవితంలో వచ్చి పడుతున్నా వాటిని అధిగమించి భక్తి చెయ్యాలి. వాటిని అధిగమించి ఆయన మీద ఆనుకుని మనం ముందుకు సాగాలి. వాళ్ళు కేకారణ్యంలో ముందుకు సాగారు, మనము లోకారణ్యంలో ముందుకు సాగాలి. వారు ప్రభువైన క్రీస్తు మీద ఆనుకుని కానాను యాత్ర చేశారు. మనము మన ప్రభువైన యేసు మీద ఆనుకుని ఆయనతో కలిసి టీవీగా పరమకానాను యాత్ర చేయాలి. వారు అరణ్య యాత్ర చేశారు, మనం ఆత్మీయ యాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. వారు ఒకానొక సమయానికి వాగ్దాన దేశానికి చేరారు, మనం పరలోకానికి చేరాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకు వారు ఎలాగైతే ఆటంకములను అధిగమించి ఆయన మీద ఆనుకుని అరణ్యయాత్ర చేశారో మనం కూడా ఎదురవుతున్న ఆటంకములను అధిగమించి ఆయన మీద ఆనుకుని ఆత్మీయ యాత్ర చెయ్యాలి. ఎవరి మీద ఆనుకోవాలి? ఆత్మీయయాత్ర. ఆ ఆటంకములను అధిగమించి ఆత్మీయయాత్ర చేయటానికి ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. ఏ దాదాల మీదో, బాబాల మీదో, స్వామీల మీదో, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారాలు చేసే గారడీ గాళ్ల మీదో, రంగురాళ్ళ ఉంగరాల మీదో, నో అడిక్షన్ పౌడర్స్ మీదో అనుకోవటం కాదు, దేవుని మీద అనుకోవాలి. మనుషుల మీద అనుకోవటం కాదు. మీరు చూడండి, ఆదికాండ గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఐగుప్తుకు వెళుతూ అబ్రాము గారు తన భార్య మీద అనుకున్నాడు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ కొన్ని అపార్థాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అబ్రాహాము గారు అబద్ధం ఆడాడు అంటారు. అయితే అక్కడ వాళ్ళు వాడవలసిన పదం ఏంటో తెలుసా? అబద్ధం ఆడాడు కాదు, అబద్ధం ఆడించాడు అనాలి. నిజానికి వాళ్ళు నింద మోపాలి అంటే ఎలా మోపాలి? అబద్ధం ఆడించాడని అనాలి. ఆ కరెక్ట్ పదం మోపటం కూడా తెలియని వాళ్ళు నింద మోపుతారనమాట భక్తుల మీద. సరే, అబద్ధం ఆడాడు లేక ఆడించాడని కొంతమంది అనుకుంటారు. నేను చెబుతున్నాను, చరిత్ర ప్రకారం చూస్తే అది అబద్ధం కాదు. ఆ వివరాల్లోకి నేను వెళ్ళటల్లా. అలాగే ఆత్మీయ కోణంలో చూసినా అది అబద్ధం కాదు. ఎందుకంటే అది పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస. పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస 10 ఉండవు. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. అసలు పరలోకపు వరస అంటే ఇది. పోలికలు వేరు, నేను చెప్పేది పోలికలు వేరు. మనకు అర్థం కావటానికి ప్రభువు కొన్ని విధాలుగా పోల్చబడ్డారు. కానీ వరసల్లోకి వస్తే ఒకటే ఉంటుంది, దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలు. అదే ఉంటుంది వరస. లోకంలో చాలా వరసలు ఉంటాయి. నేనున్నాను, నా తల్లిదండ్రులకు కుమారుణ్ణి, నా అన్నలకు అక్కకు తమ్ముణ్ణి, నా భార్యకు భర్తను, నా కుమార్తెకు తండ్రిని. నేను ఒక్కడనే ఇన్ని విధాలుగా పిలువబడతాను. పరలోక వరసలు నేను ఉండవు. యేసు తాత, యెహోవా ముత్తాత అని ఇలాంటివి ఉండవు. దేవుడు మనకు తండ్రి, మనమైన పిల్లలు, అంతే. గుర్తుంచుకోండి దయచేసి. అందుకనే చాలాసార్లు మీకు చెప్పాను, నేను ప్రార్థన చేస్తాను, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తాను. నా భార్య కూడా అచ్చం అలాగే చేస్తుంది, పరలోకమందున్న మా తండ్రి అని. అలా కాకుండా మా ఆయన తండ్రి అన్నాడు కనుక, మా ఆయనకి తండ్రి అయితే నాకు మామగారు అవుతారు కనుక పరలోకమందున్న మా మామయ్య అందో, తండ్రి అనే ప్రార్థన చేస్తుంది. ఎందుకు? దేవుడు నాకు తండ్రి, నా భార్యకు తండ్రి. ఇది ఏ వరస? పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస. ఈ పరిశుద్ధ వరస క్రమం ప్రకారమే పేతురు గారంతటి భక్తుడు కూడా తన భార్యను సోదరి అని సంబోధించాడని చరిత్ర చెబుతోంది. ఈ వరస ప్రకారం చూస్తే అతను చెప్పమన్నది అబద్ధమేమి, చరిత్ర ప్రకారం చూసినను ఎలా చూసినది అబద్ధము కాదు. కానీ అక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఆయన చేసిన తప్పు ఏమిటంటే సహాయము కొరకు తన భార్య పైన ఆనుకున్నాడు. ఆనుకోవాల్సింది ఎవరి మీద? దేవుని మీద కదా. తన భార్య మీద ఆనుకున్నాడు అతను. అది అక్కడ జరిగినటువంటి తప్పిదం. తన భార్య మీద ఆనుకున్నాడు. చాలాసార్లు మనం మనుష్యుల మీద అనుకుంటాం.
మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. హల్లెలూయా. మనుషుల మీద అనుకుంటూ ఉంటాం మనం. నీ వెనకాల మేము ఉన్నాం అంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడూ వెనకాలే ఉంటారు, ఎదరకొచ్చి ఏమీ చేయరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అంటారు. అదే సమయంలో మరణదూత దిగొచ్చి, ఎరా వాడి ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తాన్నావు కదరా, రారా అని మరణం అడిగింది అనుకుని ఉంటాడా? గంటకు 130 కిలోమీటర్ల వేగంలో పారిపోతాడు. పారిపోయేటప్పుడు ఇంటి తోసి పారిపోతాడు. చూశారా మరి? నీటికి నాచు చెట్టు, మాటకు మాటు చెట్టు అన్నట్లుగా ఎన్నో చెప్తారు. మనుషుల మీద అనుకోకండి. ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు. దేవుడొక్కడే నమ్మదగినవాడు. దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక మనం నమ్మకస్తులమయ్యాం. లేదంటే మనం కూడా లోకంలో ఉంటే మనం నమ్మదగిన వారం కాదు. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు. నమ్మబలుకుతారు. రాజకీయ నాయకులను తీసుకోండి, ఇంకేముందండి, మీ ఇంటి ముందు తారు, మీ ఇంటిలో బోరు, మీరు తిరగటానికి కారు అని ఇన్ని మాటలు చెప్తాడు. ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత మన ముఖం కూడా చూడడం, వాడిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆలోచించి మనుష్యుల మీద అనుకోకూడదు. అర్థమవుతుందా? ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలవారు కదలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరండి? మనుషుల మీద కాదు మనం అనుకోవాల్సింది. తన భార్య మీద అనుకోవటం వల్ల అతడు అవమానానికి గురయ్యాడు. ఆ సందర్భంలో అప్పటికింకా వారి పేరు అబ్రాహాము కాదు, అబ్రాముగా ఉన్నాడు. అతను ఇంకా విశ్వాసులకు తండ్రిగా దీవించబడలేదు, విశ్వాసిగా ఉన్నాడు. ఇంకా అనేక జనములకు తండ్రిగా లేడు, గౌరవనీయుడైన తండ్రి అని పిలువబడుతున్నాడు. అబ్రాము అంటే గౌరవనీయుడైన తండ్రి, అబ్రాహాము అంటే అనేక జనములకు తండ్రి. అబ్రాముగా ఉన్నప్పుడు అవమానానికి గురయ్యాడు తన భార్య మీద అనుకోవటం వల్ల. తర్వాత విషయం బయటపడింది, సిగ్గుపడాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? మనుషుల మీద అనుకుంటే ఎప్పుడు దెబ్బతింటాం మనం. కొంతమంది మనుషుల మీద అనుకుంటే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి చదవండి. అక్కడ సంసోను గారు మనకు కనపడతారు. సంసోను గారు ఎవరు? మహాబలాఢ్యుడు, ఆత్మపూర్ణుడు, సింహమును మేకపిల్లను చీల్చినట్లు చీల్చేసినవాడు. ఇనుప గవిని గుమ్మమును తెచ్చి ఈడ్చుకొచ్చి మోసుకొచ్చి కొడితే అది భూమిలోనికి దిగిపోయేలా చేసినవాడు. నక్కలను పట్టి వాటి తోకలను కట్టి వాటి మధ్యన దివిటీలు పెట్టి ఆ శత్రువుల కుప్పలను తగలెట్టినవాడు. ఫిలిస్తియా సర్దారులు వచ్చారు ఒకసారి గుంపుగా, పొలోమని వచ్చేసారు. ఫిలిస్తియా సర్దార్ అంటే వాడు మీలాగా నాలాగా లింగలింగం అంటే ఎంత ఉండడు. ఒక్కొక్కడు 13.5 అడుగులు 18 అడుగులు ఉంటారు మనుషులు. దీర్ఘదేహులు, ఉన్నత దేహులు, ఆజానుబాహులు, మహాబలాఢ్యులు వాళ్ళు. అందుకని మీరు చూసారా, గొలియాతు ఫిలిస్తియా సర్దార్, దీర్ఘదేహి, ఉన్నత దేహి వాడు. దావీదు గారు యుద్ధరంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా
పార చూచాడట, ఎక్కడున్నావు, కనపడుతున్నాడు, ఏయ్ ఇక్కడ మన అక్కడ సీన్ అది. అంత తేడా ఉంది, అర్థమవుతుంది. మామూలుడు కాదు గొలియాత్ అంతే. అలాంటి ఫిలిస్తీయ సర్దారులు మూకుమ్మడిగా వచ్చారు ఎవరి మీదకి? సంసోను గారి మీదకి. గాడిద దవడ ఎముక పట్టుకుని కొడుతుంటే గుద్దుకొకడు ముద్దయిపోయాడండి. 1000 మంది ఫిలిస్తీయ సర్దారుల్ని చంపి ఆ శవాల్ని ఈడ్చుకొచ్చి గుట్ట కిందేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మామూలుడు కాదండి. కట్టిన త్రాళ్ళు తెగిపోతూ ఉండే. అతన్ని బంధించటం అసలు అసాధ్యంగా ఉండేది, మామూలుడు కాదు. అలాంటి వ్యక్తి స్త్రీలోలత్వంలో పడి దేవుడే అతన్ని ఎడబాసే అంత దారుణానికి దిగజారాడు. తన నాజీరుతనం యొక్క, తన బలము యొక్క రహస్యం నాజీరుతనమన్న సంగతి తెలిపేసి ఆ క్షవరం అయ్యేలాగా చేసుకున్నాడు. క్షవరం చేయించేసింది, ఫిలిస్తీన్ని పిలిచింది. వాళ్ళు అతన్ని పట్టుకుని తీసుకుపోయి ముంజులు తోడినట్లు తన 2 కనుగుడ్లను తోడేసి తిరగలి తిప్పించి అతన్ని చాలా కష్టపెట్టి ఇబ్బంది పెట్టి కొట్టి ఈడ్చుకొచ్చి తాము పూజించే దేవత గుడిలో కట్టేశారు. ఎందుకంటే అతనికి నీచ మరణం వచ్చేలా చేయాలని వాళ్ళ ఆలోచన. ఇంకా నీచపరిచి చంపేయబోతున్నారు అతన్ని. అలాంటి సమయంలో అతను ఏమంటున్నాడో తెలుసా? బంట్రోతుతో 16:26 ఆగండి. సంసోను తన చేతిని పట్టుకునిన బంటుతో ఎలా అంటున్నాడు, ఈ గుడికి ఆధారమగు స్తంభములను నన్ను తడమనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకుందును అంటున్నాడు. ఆ దేవత గుడికి సంబంధించిన స్తంభంపై ఆనుకుంటానంటున్నాడు. ఈ రోజుల్లో కొంతమంది అలా ఆనుకునేవాళ్ళు లేరా? ప్రార్థనే తాయిత్తే, ప్రార్థనే భూతవైద్యమే, ప్రార్థనే తాయిత్తే. వేటి మీద అనుకుంటున్నావు నువ్వు? జాగ్రత్త. ఆ తర్వాత అయినను అతడు ఏమండి నిజంగా దేవుణ్ణి వేడుకోబట్టి, దేవుడు కనికరించబట్టి నీచ మరణం నుండి తప్పించుకుని వీర మరణం పొందాడు. స్తోత్రం. అలాగే ఆనుకుని ఉండిపోతే వాళ్ళ చేతుల్లో పడి నీచ మరణం పాలు అయ్యేవాడేమో. దేవుని సహాయం కోరుకున్నాడు కాబట్టి వీర మరణం పొంది విశ్వాస వీరుల జాబితాలో చేరాడు. స్తోత్రం. నేను చెబుతున్నాను, ఇప్పటి వరకు వేటి మీద అనుకున్నావు? మనుషుల మీద అనుకుని ఉంటావు. ఈ దాదాల మీద, బాబాల మీద, స్వామీజీల మీద, గజకర్ణ గోకర్ణ టక్కు టమరలు చేసే గారడిగాల మీద, రంగురాళ్ళ ఉంగరాల మీద, నో డిక్షన్ పౌడర్స్ మీద అనుకుని ఉంటావు. వేటి మీద అనుకున్నావు? తాళ్ళ మీద, తంకరాల మీద ఆనుకుని ఉంటావు. నువ్వు ఆనుకోవలసింది దేవుని మీద. దేవుని మీద ఆనుకుంటే యాత్ర చక్కగా కొనసాగుద్దే. దేవుని మీద ఆనుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్న మరి 3 విషయాలు అలా చూపెట్టి మీ కొరకు ప్రార్థన చేసేస్తాను. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 26:3లో ఈ విధంగా ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదు. బా, ఎంత గొప్ప విషయం! పూర్ణ శాంతితో మనం కాపాడబడతామట. శాంతి దూతలు చాలామంది ఉన్నారు లోకంలో, శాంతి దాత ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన శాంతినిచ్చి మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనకి పూర్ణ శాంతినిచ్చి కాపాడాలంటే మనం ఆనుకోవలసింది ఎవరిపైన? మనసారా హృదయమారా మనము దేవుని మీద ఆనుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం దేవుని మీద ఆనుకోవాలి. యేసు ప్రభు వారి శిష్య బృందంలో ఒకరైనటువంటి యోహాను గారు, మీరు చూడండి, యోహాను సువార్త 21:20 తర్వాత చదువుకోండి. భోజన పంక్తిన యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడని ఉంటుంది. యోహాను గారు ప్రభు రొమ్మున ఆనుకునేవాడు, ఛాతీ భాగాన్ని ఆనుకునేవాడట. ఇదేంటి భోజనం చేసేటప్పుడు ఆనుకోవటం ఏంటంటే, యూదులు భోజనపు మోకాళ్ళని వేస్తారు. చిన్న హమ్మింగ్ వస్తుంది చూడండి నాన్న.
భోజనపు మోకాళ్ళు వేస్తారు యూదులు. కొంతమంది చూసారా, మనం కుంటి మోకాళ్ళు అంటాం కదండి, ఇలా పక్కకి ఇలా మోకరించి చెయ్యి ఇలా సపోర్ట్ పెట్టుకుంటారు కదా, వాటిని కుంటి మోకాళ్ళు అంటాం మనం. కానీ అది భోజనపు మోకాళ్ళు. భోజన పంక్తిన కూర్చున్నప్పుడు ఇలా ప్రక్కకి కాళ్ళు మడిచి చెయ్యి ఇలా సపోర్ట్ పెట్టుకుని రొట్టెలు తింటారు యూదులు. ఇలా ఆనుకుని భుజిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారి కుడి పక్కన ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. యేసు ప్రభువు వారు ఎలాగైతే భోజనపు మోకాళ్ళు వేసి ఒక ప్రక్కకి ఇలా ఒరిగి రొట్టె తింటున్నారో, అలాగే అచ్చమతడు భోజనపు మోకాళ్ళు వేసి ఒరిగాడు. ఇప్పుడు అతని తల ఎక్కడికి వస్తుంది? యేసు ప్రభువు వారి ఛాతీ భాగానికి తాగుతుంది. ఆ రకంగా దేవుని ప్రక్కన ఉండి దేవుని ఆనుకున్న శిష్యుడు యోహాను గారు. దేవునికి స్తోత్రం. అందుకని ఎంత గొప్ప విషయం అంటేనండి, ఓ ప్రత్యేకమైన కోణంలో అతడు వాడబడ్డాడు. ప్రత్యక్షతలతో కూడిన ప్రకటన గ్రంథాన్ని దేవుడు అతని ద్వారా మనకు అందించారు. తీసుకెళ్ళి ఏనుగులతో తొక్కించారట, చరిత్ర చెబుతుంది. సువార్త చెప్పొద్దంటే చెప్తున్నాను అని ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సువార్త చేస్తుంటే యోహాను గారిని తీసుకెళ్ళి ఏనుగులతో తొక్కించారు. మదగజరాజాలతో తొక్కించారట. భయంకరమైన ఏనుగులు, యుద్ధంలో వినియోగించేటువంటి గజరాజులు, వాటితో తొక్కించారట. బంతిలాగా అటు ఇటు వెళ్తున్నాడు కానీ చావట్లేదట. ఎందుకంటే ప్రభు చెప్పారు, నేను వచ్చే వరకు ఆయన ఉండుట నాకు ఇష్టమైతే నీకేమన్నాడు? ఆయన రావాలి. ఎలా? అగ్నిజ్వాలామయమైన కన్నులు కలిగి, అపరంజని పూరిన పాదములు కలిగి, తెల్లని ఉనిని పూరిన జుట్టు కలిగి, యాచక వస్త్రాలు ధరించి, 7 నక్షత్రాలు చేతబట్టుకుని 7 దీపస్తంభాలను మంది నడుచుకుంటూ వస్తుంటే ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గం, ఆయన కంఠధ్వని విస్తారమైన జలముల ఘోష. అలా ఆయన నడిచి వచ్చి, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతులనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని భరోసా ఇచ్చి నిలవబెట్టాలి యోహాను గారిని. అప్పటి వరకు ఆయన ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను వచ్చే వరకు ఆయన ఉంటే నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. వచ్చే వరకు అంటే అది. అందుకని ఎంత కాపాడారు దేవుడు అంటే, ఏనుగులతో తొక్కించిన వాళ్ళ సలసల కాగుతున్న పెద్ద నూనె మూకుడులో పడేశారు తీసుకెళ్ళి. బెల్లం మూకులు చూసారు మీరు? అంతటి పెద్ద మూకుల్లో నూనె పోసి సలసల కాగించి ఆ వేడి నూనెలో వేసినా సరే అతను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాట. ఇతను మనం చంపలేమరా, ఇతనికి ఎతనే చచ్చిపోతే బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి పద్మాసు లంకలో పడేశారు. అప్పుడు అక్కడ కూడా అతను ప్రార్థన చేస్తూ ఆత్మవశుడై కొనిపోబడి ప్రత్యక్షతలతో కూడిన గ్రంథాన్ని అందించారు దేవుని సహాయంతో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంతవరకు దేవుడు అద్భుతంగా వాడుకుని అప్పుడే ఆయన తీసుకున్నారు. ఎంత గొప్ప విషయం అండి. ఆ తర్వాతే తీసుకున్నారు, అంత ఉపయోగించుకుని. దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు అంతవరకు ఉంది ఆయనకి. ప్రభువు మీద ఆనుకున్నాడని, ఆనుకుని అంతటి అద్భుతాలను మామూలుడే. అందరు వెళ్ళిపోయారు శిష్యులు, కానీ సిలువ దగ్గర ఉన్నది ఎవరు? భోజన పంక్తిని యేసు రొమ్మున ఆనుకున్న యోహాను గారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ప్రేమించిన శిష్యుడని పేరు వచ్చింది ఎవరికి? యేసు ప్రభువు వారి అంతరంగిక శిష్యులలో ముఖ్యుడెవరు? అసలు భక్తిలో కానీ దేవునికి ఇష్టంలో కానీ యోహాను గారు. సంఘ పెద్దలాగా పేతురు గారు కనపడినా ముఖ్యుడు యోహాను గారే. చూసారా, ప్రభువు మీద ఆనుకుంటే ఎంత ధన్యతలు పొందుకున్నాడు. మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. అందుకనే గమనిస్తే మీరు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 14:3. కాబట్టి వారు ప్రభువు మీద ఆనుకుని ధైర్యముగా మాటలాడుచు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువు మీద ఆనుకోవటం వల్ల ధైర్యంగా ప్రకటించారట సువార్త వాళ్ళు. దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి కలుగుద్ది. దేవుని మీద ఆనుకుంటే కాపాడబడతాం. దేవుని మీద ఆనుకుంటే ఎంతవరకు దైవ చిత్తం మన పైన ఉందో అంతవరకు మనం సుభిక్షంగా ఉంటాం. దేవుని పైన ఆనుకుంటే దేవుని కొరకు ధైర్యంగా బ్రతుకుతాం, ధైర్యంగా ప్రకటించగలుగుతాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
దేవుని మీద ఆనుకుంటే విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో, లోకారణ్య యాత్రలో మనం ఆగిపోకుండా ముందుకు సాగిపోతాం, గురి యొద్దకు చేరిపోతాం, ప్రభువిచ్చే బహుమతులు పొందుకుంటాం, పరలోకంలో నిత్య జీవనం అనుభవిస్తాం, యుగ యుగాలు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. కాబట్టి ఎవరి మీద అనుకోవాలి? ఇశ్రాయేలీయులు దేవుని మీద ఆనుకుని అరణ్య మార్గ యాత్ర వాళ్ళు చేశారు. మనం కూడా దేవుని మీద ఆనుకుని ఆత్మీయ యాత్ర చేయాలి. వారు ఆటంకాలు అధిగమించి మరీ దేవుని మీద ఆనుకుని యాత్ర చేశారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం కూడా భక్తిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి మరి దేవుని మీద ఆనుకుని మనం ఆత్మీయ యాత్ర చేసి గురి యొద్దకు చేరి బహుమతులు పొందాలి. కనుక సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షమా, షారోను ఫలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసనల సారమా, క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా. ప్రియుడైన క్రీస్తు మీద ఆనుకుని మనము యాత్ర చెయ్యాలి సుమా. చేద్దాం, అలాగే యాత్ర చేద్దాం, ఆయనతోనే నిలుద్దాం, ఆయనను కలిగి నిలుద్దాం, ఫలిద్దాం, జ్వలిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, బహుమానాలు పొందేద్దాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమె తరలో ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించేనే, అతి కాంక్షణీయుడా ఆనుకొన్నెదని మీద నా యేసు రాజా. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను నడిపించేనే. చేతులెత్తి చెబుదామా ఒకసారి? అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. లోకం మీదో, పాపం మీదో, సాతాను మీదో కాదయ్యా, నీ మీద అనుకుంటాను. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా. రాజా రాజాన యేసు రాజా, రాజా రాజాన యేసు రాజా, రాజా రాజాన యేసు రాజా, రాజా రాజాన యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజాన యేసు రాజా, రాజా రాజాన యేసు రాజా. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనే. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ
ఆత్మ సారథిచే నన్ను బంధించుమా. నా యేసు రాజా 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 రా యేసు రాజా 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 నా యేసు. అరణ్య యాత్రలోన నాదాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నాదాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకున్నెద నీ మీద, 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 అతి కాంక్షణీయుడా ఆనుకున్నెద నీ మీద. ఆమేన్. అతి కాంక్షణీయుడా ఆనుకున్నెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకున్నెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకున్నెద నీ మీద. నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. అరణ్య యాత్రలోన నాదాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. చేతులెత్తి చెబుదాం అందరం. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, నా యేసు రాజా. నీ మీదే అనుకుంటానయ్యా, నీవే నాకు దిక్కు, నీవే మాకు మొక్కు అయ్యా. మీరే మా దరి, మీరే మా గురి, మీ మీదే అనుకుంటామయ్యా అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి మీ తీర్మానమును తెలియచేయండి. దైవజనురాలు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, కృపగల దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసులకి మీ ఆత్మ ప్రేరేపణను అనుగ్రహించి మా సంఘాన్ని ప్రేమించి అయ్యా తండ్రి ఎంతో విలువైన ఈ ఉపవాస మహోత్సవములను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రములయ్యా. మొదటి దినాన్ని ఘనముగా జరిగించారు ప్రభువా. ఈ రెండవ దినము అయా ఏకుజాము నుండి ప్రభువా, మధ్యాహ్న సమయంలోనూ ప్రభువా, ఈ రాత్రి కాల అయ్యా తండ్రి అయా సభలో మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. ఈ సభ ద్వారా ప్రభువా నాయన విలువైన మాటలు మాకు బోధించిన దేవానికి స్తోత్రములు తండ్రి. సంఘానికి కావలసిన వర్తమానాన్ని నాయన నీ బలమైన మాటలను ప్రభువా
మా ముందు ఉంచినందుకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. దాసుని నీ ఆత్మతో నింపి నీ నోటి బూరగా వాడుకున్నందుకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు. మా మధ్యలో మీరు ఉంచిన ప్రతి మాటను మా హృదయం అనే పలకల మీద భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ సన్నిధిలో స్థిరపరచండి, బలపరచండి. మీ మీద మేము ఆనుకొని మా జీవిత కాలం అంతా మేము మిమ్మల్ని చేరేంత పర్యంతం నడిచే భాగ్యమును మాకు ఇవ్వండి తండ్రి. మీకే స్తోత్రములు ప్రభువా. మా మధ్యలో ఉన్న అభిషక్తులైన సేవకులందరినీ మీరు దీవించండి. సేవకులను, సంఘాలను, సేవకుల కుటుంబాలను మీరు భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సభకు ఆయా ప్రాంతాల నుండి, చుట్టుపక్కల గ్రామాల నుండి నీ సన్నిధానంలోనికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మశక్తితో నింపండి, నీ కృపలతో నింపండి, నీ అభిషేకంతో వారిని, నీ బిడ్డలను ప్రభువా నింపి వారి గృహాలకి పంపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. రేపటి దిన అయ్యా తండ్రి నాయన అయ్యా ఉపవాస మహోత్సవం దినముల్లో ప్రభువా నాయన జరిగించవలసిన ప్రతి దినము కూడా ప్రభువా మీ కృప మాకు తోడుగా ఉంచి నాయన మీ బలమైన అభిషేకంతో, ఆత్మతో, అయ్యా కృపలతో, కృపా వరములతో ప్రతి బిడ్డ నీ సన్నిధిలో నింపబడినట్లుగా అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ఏకీపించే ప్రతి బిడ్డ జీవితంలో నైనా మహత్కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. విడుదల కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. దురాత్మలపై విడుదల కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేతబడి శక్తులపై విడుదలను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అసమాధాన స్థితులు, అశాంతి, మనశ్శాంతి లేని స్థితులు బిడ్డలను వారి గృహాలను విడిచిపోవునట్లుగా ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను బలపరిచి ధైర్యాత్మతో నింపి నడిపించమని అయ్యా రేపటి నుండి జరగనేన్న ప్రతి దినము ఉపవాస అయ్యా తండ్రి దినములు ఘనముగా జరిగించమని, అనేకులు నీ సన్నిధిలోనికి వచ్చి బలపడి స్థిరపడుటకు, నీ సన్నిధిలో నీ వైపే చూచి నడుచుటకు కృప చూపించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహవాసము, ఆయన సన్నిధి చేరిన మనకును భూమిపైన సకల పరిశుద్ధులకును జరుగుతున్న ఈ కూడికలకును ప్రభు చుపర్యంతమైన కృప నిరంతరము తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ నిచ్చెడివాడా అందుకో మా స్తుతి మాలిక. ఆశీర్వాద